నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జగన్ కి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన సెంట్రల్ ని అంటే అమిత్ షా గారిని కూడా మీట్ అయ్యారు అనే వార్త వినిపిస్తుంది. సో అంటే ఎందుకు ఎవరు థ్రెటన్ చేసే ఛాన్స్ ఉంది ఆయనకి, ఎందుకు ప్రాణహాని ఉంది అనే వార్త వినిపిస్తుంది. జగన్ ఇప్పుడు అమిత్ షాను కలవబోతాడని ఒక వార్త వైరల్ అవుతుంది. కాకపోతే అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఈ మధ్య కాలంలో జగన్ ని బీజేపీ కాపాడుతుంది అనేది తెలుగుదేశంలో జనసేనలో కూడా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా లడ్డు సంబంధించిన కల్తీ విషయంలో కావచ్చు, అట్లాగే ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో కావచ్చు, జగన్ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా కల్తీ లడ్డు విషయంలో అయితే సిట్ ఇచ్చిన రిపోర్ట్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు కూటమి నాయకులు. ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి కూడా దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు. ఆ సిట్టు దీంట్లో ఎక్కడ జంతువు కొవ్వు కలిసిందని చెప్పలేదు, కానీ కంప్లీట్ గా అది నెయ్యి, కల్తీ నెయ్యి, అసలు పాలే లేదు దాంట్లో. అవన్నీ కూడా పామ్ ఆయిల్, పామ్ గ్రోవరాలు వీటి ద్వారా అయింది. కెమికల్స్ అంటే లడ్డు నెయ్యి స్మెల్ వచ్చేదానికి, కలర్ వచ్చేదానికి కెమికల్స్ కలిపారనేది వచ్చింది. అది ఆ మధ్య గుజరాత్ లో కూడా నెయ్యి అలాగే తయారవుతుంది అని చాలా చోట్ల అసలు పాలు కాదు అనేది వస్తుంది. దాన్ని ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా హెరిటేజ్ పాలు, పెరుగులో పాలు లేదని, పాలు లేని పెరుగని వీళ్ళు ఏదో తీసుకొచ్చి చేస్తున్నారు. సో మొత్తానికైతే అందరూ కూడా షాక్ అయ్యారు. అంటే ప్లే డౌన్ చేసినట్టుగా ఉంది జగన్ ప్రభుత్వంలో కల్తీ అనేది, లడ్డు కల్తీ అనేది. అంటే ఒకటి కల్తీ జరిగింది అంటున్నారు, కానీ దానికి ఎవరికి కూడా చైర్మన్ కి కూడా సంబంధం లేదనే సార్. చైర్మన్ కి కానీ బోర్డుకి కానీ సంబంధం లేదనే సార్. ఓన్లీ డైరీస్, తర్వాత బోలేబాబా డైరీ, ఇట్లాంటి డైరీస్, దాని ఎంప్లాయీస్, టీటీడీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్. కొనుగోలు కమిటీకి సంబంధం లేదు, టీటీడీ బోర్డుకి సంబంధం లేదు, చైర్మన్ కి సంబంధం లేదు, ఇంకా జగన్ కి అసలు లేదు అనేది క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా ఉంది సిట్ లో. అంటే వీళ్ళు ఛార్జ్ షీట్ లోనే అలాగ ఉన్నప్పుడు హైకోర్టులో మాత్రం ఏం తెలుస్తుంది. అందుకని దాని చుట్టూ రాజకీయాలు అనేవి మొదలైనవి. సో ఇది బీజేపీ అసలు ఎందుకు. రెండోది జనసేన, తెలుగుదేశం వాళ్ళు దీని మీద గొడవ చేస్తున్నట్టుగా బీజేపీ వాళ్ళు చేయట్లేదు. మామూలుగా అయితే బీజేపీ వేసే ఇష్యూ కదా, వాళ్ళ పేటెంట్, మతం అంటే వాళ్ళ పేటెంట్, హిందూ మతం అంటే వాళ్ళ పేటెంట్. వాళ్ళు సైలెంట్ గా ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ బ్యాచ్ వాళ్ళే దీని మీద చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇది క్లియర్ గా బీజేపీ జగన్ కాపాడడానికే చేస్తుంది అనేది అంటున్నారు. రెండవది బోర్డులో మెంబర్లుగా బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు, నేషనల్ వైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమంది హ్యాండ్ దీంట్లో ఉంది. కాబట్టి బీజేపీ ఇవన్నీ అంటే సిట్ గానీ డీటెయిల్ గా వెళ్తే వాళ్ళ విషయాలు కూడా బయటకు వస్తాయి. రేపు పొద్దున పెద్దవాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా వీళ్ళు అవన్నీ కూడా బయట పెడతారు. అందుకనే లో డౌన్ చేసేసి దాన్ని మెల్లగా ముగిచ్చేద్దాం కేసుని అన్న పద్ధతిలో ఉందనేది కూడా ఒక వాదన వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ దీనంతా అడ్వాంటేజ్ గా తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అన్న ఒక యాంగిల్లో నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల అంబటి రాంబాబు మీద దాడి కానీ, తర్వాత జోగి రమేష్ మీద దాడులు కానీ ఇవన్నీ ఉపయోగపడ్డాయి జగన్ కి. నెక్స్ట్ టార్గెట్ ఆయన ఏమైనా అవుతారేమో అని ఇప్పుడు జగన్ ఏంటంటే దీన్ని తనకి భద్రత ఇవ్వట్లేదు, తన ప్రాణాలకి హాని తలపెట్టే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది అన్న ఒక యాంగిల్లో కేంద్ర హోంశాఖతో సంబంధాలకి వెళ్తున్నారు. ఆల్రెడీ ప్రధాన కార్యదర్శి, వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం కేంద్ర హోంశాఖకి ఒక లెటర్ పెట్టాడు. ఆ లెటర్ లో ఏముందంటే జగన్ కి భద్రత అనేది బాగా తగ్గించారు. యాక్చువల్ గా Z+ కేటగిరీ భద్రత జగన్ కు ఉంది. మామూలుగా Z+ కేటగిరీ ఫస్ట్ ఏమో ఎక్కువగా ఉండి ప్రధానమంత్రి వాళ్ళకు ఉంటుంది, SPG ప్రొటెక్షన్ అంటారు దాన్ని, అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఇస్తారు. రెండోది Z+ కేటగిరీ కింద మామూలుగా జనరల్ గా సీఎంలు అందరికి ఇస్తారు. అది కాకుండా కొంతమంది గవర్నర్లకి, తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా గానీ, యోగి గానీ, రాజ్నాథ్ సింగ్ లాగా ప్రతిపక్ష నాయకులైన సోనియా, రాహుల్ గాంధీ, తర్వాత కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళకి కూడా Z+ కేటగిరీ ఉంది. అట్లాగే ముఖేష్ అంబానీ లాంటి బిజినెస్ పీపుల్ కూడా Z+ కేటగిరీ ఉంటుంది. Z+ కేటగిరీ కింద ఏమో NSC
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండర్స్ ఉంటారు, అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు, స్టేట్ పోలీస్ కూడా ఉంటారు. మినిమం 55 మంది ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రోటోకాల్స్ సపరేట్ గా ఉంటాయి. సో జగన్ ఇప్పుడు ఏమంటున్నా అంటే నాకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వట్లేదు వీళ్ళు అనేది అంటున్నారు. వీళ్ళేమంటున్నారంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నువ్వు ప్రతిపక్ష అనేది లేదు నీకు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యేకి మేము ఎందుకు ఇవ్వాలనేది వీళ్ళు చెప్తున్నారు. జగన్ ఏమో టెక్నికల్ గా నేను కాకుండా ఇంకెవరున్నారు ఇక్కడ ప్రతిపక్షం నేనే కదా, నాకు 40% ఓట్ షేర్ రాలేదా, మీరు సీట్లు మాత్రం ఎందుకు కౌంట్ చేస్తున్నారు, అట్లయితే మేము అప్పుడు చంద్రబాబుకి 23 వచ్చినాయి, అప్పుడు మేము ఇట్లా మాట్లాడామా అనేది వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ ఆర్గ్యుమెంట్ల నుంచి వీళ్ళు చెప్తున్న రీసెంట్ గా అసలు జగన్ ప్రాణహాని ఎందుకు ఉంది, ప్రభుత్వం ఎందుకు భద్రత తగ్గించింది అనే యాంగిల్లో వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి 2021లో కూడా ఇలాగే ఆరోపించాడు, జగన్ ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని. దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే 2025 ఫిబ్రవరి 11న గుంటూరు మిర్చి యార్డ్ సంబంధించి జగన్ వెళ్ళి అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా పొలిటికల్ ఉపన్యాసాలు చేశాడు. దాంతో కేంద్ర హోంశాఖ అతనికి దానికి తగ్గించింది కొంత భద్రత. దాని తర్వాత 25 ఏప్రిల్లో ఆయన సత్యసాయి జిల్లా రామగిరికి వెళ్ళినప్పుడు కూడా హెలిప్యాడ్ చుట్టూ పెద్ద గొడవ జరిగి కొంత గాయాలు కూడా అయినాయి జనాలకి. హెలిప్యాడ్ కూడా కొంత డ్యామేజ్ అయింది, హెలికాప్టర్ కూడా. సో హెలికాప్టర్ ఈయన ఎక్కించుకోకుండానే అది వెళ్ళిపోయింది. ఈయన మళ్ళీ వేరే రూపంలో రోడ్డు మార్గంలో బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా కూడా కావాలని జగన్ భద్రతని డైల్యూట్ చేసి ఆయనకి ప్రాణహాని చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే జగన్ ని అది ఇంకా బతికే ఉంది, పామును పూర్తిగా చంపాలి, ఇలాంటి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకున్న అయ్యన్న పాత్రతో ఎవరో మాట్లాడడం ఇవన్నీ కూడా వచ్చాయి కదా అప్పుడు బయట. కొంతమంది దిగారని, సపరేట్ బ్యాచ్ దిగిందని, జగన్ ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఫండ్ కలెక్ట్ అయింది, ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ చాలా బయటకు వచ్చాయి. సో మొన్న లేటెస్ట్ గా ఏం జరిగిందంటే మన ఇతని జోగి రమేష్ అరెస్ట్ కాదు, ఇంటి మీద దాడి తర్వాత జగన్ పరామర్శ కోసం తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు అతని కాన్వాయ్ ని డైవర్ట్ చేసేసారు. అక్కడ ఉన్న ఎస్పీ సిపి కమిషనర్, విజయవాడ కమిషనర్. మామూలుగా అయితే ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లి ఇంటికి 22 కిలోమీటర్లు ఉంటది. ఆ రూట్ ని పక్కన పెట్టి చుట్టూతో 47 కిలోమీటర్ల వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. రెండోది అక్కడ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళ పార్టీ నాయకులకి లేదు, సందుల్లో గొంతుల్లో కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, తెలిసి కూడా కావాలని ఇది చేశారు, దానికి ఏమీ కారణం లేదని వీళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే నువ్వు పరామర్శలాగా ఏదో పెద్ద దండయాత్ర లాగా ఎందుకు చేస్తున్నావు, ఇన్ని 200 కార్లు 300 కార్లు తీసుకొస్తే మామూలు ప్రజలకి ఎంత ఇబ్బందిగా ఉంటది ట్రాఫిక్ అనేది వీళ్ళు అంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు జైలు నుంచి వచ్చినప్పుడు ఇట్లాగే వచ్చారా, మీరు కూడా అట్లాగా మామూలుగా 2-3 గంటల్లో రావాల్సింది 13 గంటలు పట్టింది, అప్పుడు జరగలేదా, మాకేం మాత్రమే ఇవన్నీ చెప్తారు, చంద్రబాబు టూర్లకు వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రజలు చనిపోలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్ గేమ్. సో ఈ గేమ్ లో జగన్ ఏంటంటే దీనంతా ఇప్పుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకొని కేంద్రం తనకి కొంత ముందే దీన్ని శాంతి భద్రత ఇష్యూలాగా ఫెయిల్ అయిన ఈ శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ లో అనేది నేషనల్ లెవెల్లో తీసుకెళ్తే కొంత ఉపయోగం ఉంటది మనకి అనేది జగన్ ప్లాన్ గా కనబడుతుంది. సో అంటే దీనంతా కూడా ఇదేంటంటే ఎత్తులకు పై ఎత్తులే, ప్రతిపక్షం ఒక ఎత్తేస్తుంది, అధికార పక్షం ఒకటేస్తుంది. దీన్ని ఎవరికి వాళ్ళు మామూలుగా ఒక సామెత ఉంటది, క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకొని. జగన్ క్రైసిస్ ఉంది, ఈ క్రైసిస్ ని అతను ఆపర్చునిటీగా మార్చుకొని తను ఇరుగును పెట్టాలి కూటమి ప్రభుత్వాన్ని ట్రై చేస్తున్నారు. బీజేపీకి ఏంటి, బీజేపీకి చంద్రబాబు కంప్లీట్ గా బలపడడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు మన కంట్రోల్లో లేకపోవచ్చు, రేపొద్దున చంద్రబాబు కొంత వీక్ గా ఉంటేనే మనతో ఉంటాడు. చంద్రబాబుని స్ట్రెంగ్తన్ చేసామనుకో మనం రేపు మన మాట వినకపోవచ్చు. అందువల్ల చంద్రబాబుకి ఒక
థ్రెట్ అట్లాగే ఉండాలి. జగన్ అనే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోతే ఉమ్, చంద్రబాబు మన కంట్రోల్ కంట్రోలింగ్ అనేది ఉండదు. కష్టం అవుతుంది. రేపొద్దున అటు ఇండియా కూటమి వైపు వెళ్ళడనేమి గ్యారంటీ లేదు. గతంలో 2018 లో కూడా మనతో ఉండి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి జగన్ ని అలా జగన్ ని వీక్ చేయకూడదు అనేది ఉంది. రేపొద్దున జగన్ అధికారంలోకి వచ్చాడు అనుకో పొరపాటున జగన్ కూడా మనతోనే ఉంటాడు. అందువల్ల ఆంధ్ర అనేది ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు అనుకూలంగా బ్యాలెన్స్ ఉండాలి. చేస్తూనే వెళ్తుంది. అందువల్ల జగన్ ని కంప్లీట్ వీక్ చేయకుండా చూసుకోవాలి అనేది బీజేపీకి ఉండే వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళకు ఉండే స్ట్రాటజీ. ఎవరికైనా స్ట్రాటజీలు ఎందుకు ఉంటాయి? అవును, వాళ్ళ రాజకీయ అవసరాల స్వలాభం కోసం అయితే కంపల్సరీ అదే ఉంటది కదా, ఇంక వేరే ఏముంటది. సో అందువల్ల ఇక్కడ ఆయా స్ట్రాటజీల బట్టి వెళ్తూ ఉంది. దీన్ని ఇప్పుడు జగన్ ఉపయోగించుకుంటున్నాడు. దీనికి కౌంటర్ గా కూటమి ఏం చేయబోతుంది అనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ.